నమస్తే సార్. నమస్తే అండి. సార్, చదవాలన్న ఆశ తపన పాపం పిల్లల్లో ఎంతున్నా కూడా సంహౌ కొంతమంది చదివింది గుర్తుండే పెట్టుకోలేక ఫెయిల్ అవ్వచ్చు, కొంతమంది అఫోర్డ్ చేయలేకపోవచ్చు. అయితే ముఖ్యంగా ఈరోజు మనం ఈ వీడియో ఇంటర్ ఫెయిల్ అయిన పిల్లలు డిసప్పాయింట్ అవ్వకుండా వాళ్ళకి ఏమైనా కోర్సెస్ ఉన్నాయా చేయడానికి, ఒక చిన్న ఆశ మళ్ళీ వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వడానికి మనం ఏమైనా చెప్పగలుగుతామా? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎవ్వరు బాధపడద్దు. వాళ్ళకి 1 year డిప్లొమా కోర్స్ ఉంది. ఏంటి 1 year డిప్లొమా? హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ 1 year కోర్స్ చేసుకోవచ్చు. ఓకే. ఇది అయిపోయిన వెంటనే 100% జాబ్ గ్యారంటీ. ఓకే. మినిమం ప్యాకేజీ 20,000 రూపీస్ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఈ కోర్స్ చేస్తే స్టార్టింగ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తే 25, 30, 40, 50,000 అప్ టు 1 lakh విత్ 3 years లో ఓకే అబ్రాడ్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఏమేమి కోర్సులు ఉంటాయి సార్? ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఎన్నో దాంట్లో సెక్టార్స్ ఉన్నాయి కదా. అవును, సెక్టర్స్ ఉన్నాయి. దీంట్లో F&B ప్రొడక్షన్ ఉంది, ఓకే, F&B సర్వీస్ ఉంది, ఫ్రంట్ ఆఫీస్ ఉంది, అకామిడేషన్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇలాంటి డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. మనకి ఇష్టం వచ్చిన డిపార్ట్మెంట్ చదువుకోవచ్చు. ఓకే. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే ఎవరైనా చదువుకోవచ్చు. 18 years, 19, 20, 25, 30 years ఎవరైనా చదువుకోవచ్చు కోర్సు. ఒక పార్ట్ టైం లాగా కూడా నో ఏజ్ లిమిట్. నేనేమంటున్నానంటే ఈ 1 year హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే మంత్లీగా 1 lakh సంపాదించుకోవచ్చు. జాబ్ కాకుండా జాబ్ ఇచ్చే విధంగా. ఎలాగంటే దీంట్లో పిజ్జా ఎలా తయారు చేసి నేర్పిస్తాం, బర్గర్ నేర్పిస్తాము, బ్రెడ్ ఏంటి, కేక్స్ ఏంటి, ఇలాంటివన్నీ నేర్చుకోవచ్చు. ఓకే. మన హైదరాబాద్ లాంటి సిటీస్లలో ఒక బర్గర్ ఎంతండి మీరు చెప్పండి, రేట్ ఎంత? మరి మినిమం 200, 250, 200, 300, 400. డైలీ ఒక 15 సేల్ చేస్తే 15 into 300, 15 into 4,500 ఇంటూ 30 days 1,35,000 రూపీస్. ఫుడ్ మీద 50% ప్రాఫిట్ ఉంటుంది. అంటే 65-70,000 ఇంట్లో. ఇంతకుముందు లాగా ఎక్కడో సెంటర్లో పెట్టుకునే కూడా కాదు. ఇప్పుడు స్విగ్గీలు, జొమాటోలు ఇవన్నీ వచ్చేసినాయి. ఊరికి ఆర్డర్ ఊరికి మనకు వెబ్సైట్ తయారు చేసుకొని యాప్లో పెట్టేసుకొని చాలు. డైలీ ఒక 15-20 డెలివరీ పంపించినా కూడా ఇంటి దగ్గర కూర్చున్నా కూడా 60-70,000 సంపాదించుకునే మార్గం మనం నేర్పిస్తున్నాం. ఒక బర్గర్ కానీ పిజ్జా ఎంత రేట్ ఉంది? అందరూ యూత్ అంతా అదే తినేది, అంతా హోమ్ డెలివరీగా. మరి ఇవన్నీ కేక్స్ ఏంటి, బ్రెడ్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకోవచ్చు ఇక్కడ. అంటే దెర్ ఇస్ నో ఎనీ ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ లేకుండా ఈ 6 months కానీ 6 months కోర్స్ ఉంది, 1 year కోర్స్ ఉంది. నేర్చుకుంటే ఇంట్లో కూర్చొని మంత్లీకి మినిమం 50,000 నుంచి 1 lakh సంపాదించుకోవచ్చు. జాబ్ పోవాల్సిన లేదు. ఈ ఇంకేంటంటే యూత్ ఉండి మేము చేసుకోలేము, అట్లాగా జాబ్ ఇస్తే బాగుంటుంది, మంత్లీ శాలరీ ప్యాకేజ్ అని చాలా మంది ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎంతైనా పర్వాలేదు కానీ శాలరీ జాబ్ రావాలంటారు. అలాంటి మినిమం 20,000. ఇంకా వాళ్ళ స్కిల్ని బట్టి 25, 30, 40, 50 విత్ 3 years 1 lakh కూడా పోవచ్చు. అలాంటి కోర్స్ ఇది. అందువలన ఎవరైనా సరే ఈ కోర్సుని తీసుకోండి, హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేసుకోవచ్చు. సార్, ఇదివరకు హోటల్ మేనేజ్మెంట్ చేయడం అంటే కొంచెం చిన్న చూపు ఉండేది, ఇప్పుడు లేదు కదా సార్, అందరికీ నాలెడ్జ్ వచ్చేసి. ఎందుకు చిన్న చూపు? సంపాదన ఇప్పుడు ఇంపార్టెంట్. అంతకుముందు ఏమనుకున్నా వాళ్ళంటే హోటల్ మీద టేబుల్స్ తోడటం, వండటం, వడ్డీయటం అనుకున్నారు. అలా కాదు. ఈ రోజు దీంట్లో మేనేజ్మెంట్ జాబ్స్ ఉన్నాయి. అది 3 years కోర్సు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళకి, పాస్ అయిన వాళ్ళకి ఎంపీసీ, బైపీసీ, ఎంపీసీ 3 years కోర్స్ చేస్తే BHM డిగ్రీ ఉంటుంది. BHM అంటే బ్యాచిలర్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. అందులో మేనేజర్ జాబ్స్ చేసుకోవచ్చు. జనరల్ మేనేజర్, HR మేనేజర్, ట్రైనింగ్ మేనేజర్. ఎందుకంటే ఇందులో హెచ్ఎం అంటే హోటల్ మేనేజ్మెంట్ అంటేనే మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్, మేనేజ్ జాబ్స్. చాలా తెలియక ఆ తక్కువ అనుకునేవాళ్ళు. ఎనీహౌ ఈరోజు ఒక పిజ్జా తయారు చేసుకున్నా, ఒక బర్గర్ తయారు చేసుకున్నా కూడా ఎంటర్‌ప్రెన్యూరేగా. ఎంటర్‌ప్రెన్యూర్‌కి వాల్యూ ఎక్కువ సమాజంలో. ఈ రోజు ఏం చదివాను కదనయ్య, ఎంత సంపాదించాను డైలాగ్ ఉంది. అంతే సార్. అయితే ఇప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలకి అని స్పెసిఫికేషన్ ఏం లేదు కదా సార్, ఎవరైనా చదువుకోవచ్చు. వాళ్ళకి కూడా అంతే ఈక్వల్ గా ఉన్నాయి కదా అవైలబిలిటీస్ మార్కెట్. ఈక్వల్ గా ఉంది అమ్మాయిలకైనా సరే. కిచెన్ అంటే ఇంకా అమ్మాయిల సొంతమే అనుకుంటారు కానీ సంహౌ హోటల్ ఇండస్ట్రీ అంతా డిపెండ్ అయ్యేది మేల్. అవును, మేల్ మీద డిపెండ్ అవుతుంది. అవును. ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఏ మాత్రం భయపడకుండా మన డాక్టర్ నారాయణ గారి కాలేజ్ లో జాయిన్ అవుతే కనుక 1 year డిప్లొమా చేస్తే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవ్వచ్చు, లేదా డిగ్నిఫైడ్ ఎంటర్‌ప్రెన్యూర్. వాడి దగ్గర కారు ఉంటుంది, ఒక 3 years లో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోవచ్చు, బ్రహ్మాండ కారు కొనుక్కోవచ్చు. ఎవరు అవుతుంది? ఏదో పేరుకి కానీ బీటెక్లో అవి సిఆర్ఈ అని అంత సంపాదించగలుగుతున్నారా? ఆంట్రప్రెన్యూర్ సంపాదించగలుగుతున్నారా? సంపాదించలేకపోతున్నారు. ఇవాళ ఒక 3 years కష్టపడి అంటే 4 చేతికి పెట్టుకోవచ్చు.
వాడికి ఒక బర్గర్ పిజ్జా నేర్పించేస్తే వాళ్ళు తయారు చేసిస్తుంటారు, మనోడు డబ్బులు వసూలు చేసుకుంటుండొచ్చు. ఎస్, ఎవరు దొంగలించలేని ఆస్తి కదా ఆస్తి కదా. సార్, కార్వింగ్స్ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాలు ఉంటాయి, ఈ 1 year కోర్సులో అది కూడా యాడ్ అవుతుందా? ఈరోజు కార్వింగ్ అనేది సూపర్ కోర్సు. కార్వింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు వెజిటేబుల్స్ కార్వింగ్, మరి ఫ్రూట్స్ కార్వింగ్, ఐస్ కార్వింగ్, అంటే దానిపైన బొమ్మలు చెక్కడం. ఎస్, అవి పెద్ద పెద్ద 5 స్టార్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఏంటంటే అవి ఒక అందం కోసం, ఒక లుక్ కోసం అలా చేస్తారు. దాని పెద్ద ఆర్ట్. అవునండి, అందరికి వచ్చేది కాదు. ఐస్ మీద బొమ్మ చెక్కడం అంటే మాటల, ఫ్రూట్స్ మీద కానీ, వెజిటేబుల్స్ మీద, కుకుంబర్ మీద కానీ, ఈ ఏమంటాం పంపు గార్డ్ మీద కానీ, ఏంటి గుమ్మడికాయ ఉంటుంది కదా, ఇలాంటి వాటర్ మిలన్ మీద అసలు బ్రహ్మాండ మీద ఫ్లవర్స్ ఏంటి అలా చక్కగా చేయొచ్చు. అది కూడా కార్వింగ్ కూడా నేర్చుకోవచ్చు. కార్వింగ్ 3 రకాలు: ఐస్ కార్వింగ్, ఫ్రూట్స్ కార్వింగ్, తర్వాత వెజిటేబుల్ కార్వింగ్. అది కూడా నేర్చుకోవచ్చు. ఇంకొకటి ఫ్లవర్స్ తయారు చేసుకోవచ్చు. దీంట్లో ఈ కోర్సులో వస్తుంది ఫ్లవర్స్. ఇప్పుడు ఒక్కొక్క బొకే మినిమం 250 నుంచి 1000, 3000 దాకా ఉంది. ఇది నేర్చుకొని డైలీ 10,000 సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మన పంజాగుట్ట, ఖైరతాబాదు, ఇలాంటి జూబ్లీస్, అలాంటి బంజారాస్ చెక్ పోస్టుల దగ్గర చౌరస్తుల పెట్టుకుంటే మినిమం 500 రూపీస్వి ఒక 20 సేల్ అయిపోయినా కూడా అర్లీ మార్నింగ్ 5 నుంచి 7, 8 వరకు పెద్ద పెద్ద వీపులు కలవడానికి బొకేస్ తీసుకెళ్తూ ఉంటారు. నేను రియల్గా చెప్తున్నానండి, రియల్గా రీసెర్చ్ చేసి చెప్తున్నాను. 10,000 సంపాదించుకోవచ్చు పర్ డేకి. 20-30 బొకేస్ సేల్ చేస్తే దాంట్లో 50% మనం మెటీరియల్ అయిపోయినా కూడా 10,000, 5,000 ఇంటూ 30 days 1.5 lakh. ఈ విషయాలు ఎవరైనా చెప్తున్నారా? ఎవరు చెప్పట్లా. ఏదో అలాగే కోర్స్ చేసుకొని మంత్రికి 30,000 సంపాదించుకుంటూ పెద్ద గ్రేట్ అనుకుంటా ఉన్నారు. ఇవన్నీ మన డాక్టర్ నారాయణ కాలేజీలో ఒక ఫ్లవర్స్ బొకేస్ ఎలా తయారు చేసుకోవచ్చు, ఐస్ ఒక కార్వింగ్లు ఎలా చేసుకోవచ్చు, ఒక పిజ్జా, బర్గర్, ఒక బ్రెడ్, కేక్స్ ఇలా చేయించుకోవచ్చు అంటే అన్ని రకాలు నేర్చుకుంటున్నాం. ఎటు పోయినా కూడా చేతి నిండా స్కిల్, చేతి నిండా పని. ఒక 3-4 కింద అసిస్టెంట్లు పెట్టుకుంటే మనోడు చేయనవసరం లేదు. ఫ్లవర్స్ అక్కడ పెట్టుకుంటే చాలు, చౌరస్తాలు మంత్లీకి 10,000, 5,000 రెంట్ ఇస్తే చాలు. బెంగళూరు నుంచి రోజు హైదరాబాద్కి ఎన్నో రకాల ఫ్లవర్స్, ఎన్నో రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి. ఎంత ఈజీ అండి బ్రతకడం కష్టము, బ్రతకడం చాలా ఇదైపోతుంది, భారం అయిపోతా ఉంది. జాబ్స్ లేవు ఇలాగ అనుకుంటున్నారు. జాబ్స్ ఇంకొకరు కావాలన్నా, ఇంకొకరు ఇవ్వాలన్నా, వాడు ఎంత రోజుకి 10 గంటలు పని చేయించుకొని 20,000 ఇస్తే పెద్ద గ్రేట్. ఆ 10 hours మనం చేసుకుంటే 10,000 సంపాదించుకోవచ్చు కదా. వాడు మంత్రి ఇచ్చే 20,000 మరి పర్ డే సంపాదించుకోవచ్చు. ఈ తెలివి ఎవరు నేర్పించట్లేదు, ఈ తెలివి మన దగ్గర నేర్పిస్తున్నాము. అందువలన జీవితం అంటే భయపడవద్దు, బ్రతుకంటే భయపడొద్దు, భారంగా గడపొద్దు, ఎంజాయ్ చేయండి, ఆనందంగా చేయండి. స్కిల్డ్ ఫ్లవర్ బొకేస్, కార్వింగ్లు, పిజ్జాలు, కేకులు, బ్రెడ్లు, ఇవన్నీ హ్యాపీగా రోజుగా. ఈరోజు ఎక్కడ ఫుడ్ లేకుండా ఎక్కడ పోయినా కూడా నడవదు. ఫుడ్ ప్రతి వాడు ఫుడ్ తినాల్సిందే. ఇప్పుడు బయట ఫుడ్కి అందరం అలవాటు పడ్డాము, అందరం సంపాదించుకుంటున్నాం, టైం ఉండట్లేదు, మన ఊరికి టేస్ట్ చేసుకోలేకపోతున్నాం. అక్కడ తీసుకొచ్చేసి 500 పోతే పిల్లలు కూడా అదే అంటున్నారు, పెద్దలు అదే అంటున్నారు. ఎంత ఎంజాయ్ చేసుకోవచ్చు హైదరాబాద్ లాంటి సిటీస్లో ఈ కోర్స్ చేసుకొని బ్రహ్మాండం చేసుకోవచ్చు. చూస్ చేసుకోండి, డాక్టర్ నారాయణ కాలేజ్ లైఫ్ సెటిల్ అవ్వచ్చు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎస్, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.